హలో సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. మా సొంత ఊరు వచ్చి అనంతపురం డిస్టిక్. ఏం చేస్తుంటారు? మూవీ ఆర్టిస్ట్గా ట్రై చేస్తాం. మూవీ ఆర్టిస్ట్గా ట్రై చేస్తాం. సో మీరు పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి వినే ఉంటారు. సో అసలు ఆ రియాక్షన్ ఏంటి సార్? ఫస్ట్ రియాక్షన్ అసలు వినగానే మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మేడం, నాకైతే పాకిస్తాన్లో ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళంతా దొరికితే మాత్రము వాళ్ళ ఇంట్లో బాంబులు పెట్టి చంపేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మనము ఏదో బతకాలని చెప్పేసి మనం బాగుండాలని చెప్పేసి మనం అనుకుంటాము. వాళ్ళు అట్లా కాదు. ఈ ఇండియన్స్ని, అదే మన హిందువుల్ని చంపేయాలి, మనమే ఏలుకోవాలి ఇండియాని, మొత్తం మనమే ఉండాలి అనే టైప్లో వాళ్ళు ఉన్నారనమాట. సో మోడీ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేసింది, 5 స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది కదా. సో పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధానికి వస్తే ఒక ఇండియన్గా మీరు పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొంటానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే జనరేషను ఎవరైనా కానీ ఇండియాని ఎవరు వదిలిపెట్టరు కదండి. ఇండియానే మనం ఫస్ట్ మనం బతుకుతూ ఉండేది, మనం నీళ్ళు తాగుతూ ఉండేది, మనం నీడ ప్రతి ఒక్కటి మనం ఇండియన్స్గానే ఉండాలి. నేను ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా యుద్ధానికి పిలుస్తాను, చచ్చిపోయినా పర్లేదు అప్పటికే, కానీ దేశం కోసం అయితే నేను పోరాడతా, ఖచ్చితంగా పోరాడతా. నరేంద్ర మోదీ గారు లేకపోతే ఇప్పటికి మన ఇండియా ఏమైపోతుందో తెలీదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం వాళ్ళంతా వీళ్ళే ఉండేది, ముస్లిమ్స్ వాళ్ళే. ఈ వాళ్ళేమో స్టార్టింగ్ మేము ఫ్రీ బస్సులు ఇస్తాము, అది ఇస్తామని చెప్పేసి మాట్లాడారు, కానీ ఖచ్చితంగా ఇది ఇండియాకి అయితే వాళ్ళు రాకూడదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం ప్రమాదమే. సో పాకిస్తాన్తో ఒకవేళ భారత్కి వార్ వస్తే మనమే గెలుస్తామంటారా? ఖచ్చితంగా. మన ఇండియా వాళ్ళు రోజులు పెడతారండి. ఉప్పు కారం తిన్న రోషం ఉంటుంది కదండి, చంపేస్తారు. ఇంకా మన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు. ఇప్పుడు 10 మందిని చంపే లోపల వీళ్ళు 100 మంది చచ్చిపోయింటారు ఖచ్చితంగా. పాకిస్తాన్తో యుద్ధం పేరుతో రాజకీయ నాయకులు ఏమైనా గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? రాజకీయం అయితే చేయలేరు, కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మన ఇండియాలో సీఎంలు కానీ ఎవరైనా కానీ కంట్రోల్ చేయాలని చూస్తారు, కానీ పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియాని దోచుకుపోండి అని చెప్పేసి ఎవరు వదలరు కదండి. ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళైతే వాళ్ళు కానీ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం ఏదో ఇక్కడ కూర్చొని చెట్టుగాలికి పీల్చుకుంటూ వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడేది చాలా కష్టం, తప్పు కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కష్టపడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నా మనకు తెలియదు కదా. ఇక్కడ ఎగ్జాంపుల్గా నా ఇంట్లో నేను ఏం చేస్తున్నా మీకు తెలీదు, అంతేగాని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఎవరు పాకిస్తాన్ మన ఇండియాలోకి పడకూడదని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నారు అక్కడికి. నరేంద్ర మోదీ గారు మెయిన్, ఎందుకంటే అలాంటి ఆయన మన ప్రపంచంలో ఆయన ఉండేది చాలా గ్రేట్. ఆయన నిజంగా చెప్తున్నా, నరేంద్ర మోదీ లేకపోతే మన దేశం అయిపోయేది ఖచ్చితంగా. ముందు పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక ఇండియన్గా మీరు అనుకుంటున్నారు? బతకాలి, కానీ మన ఇండియా పైన కన్నేయకుండా కంట్రోల్ చేయాలి, అంతే. వాళ్ళు కూడా మనసులే, ఎందుకంటే వాళ్ళది ప్రాణమే. వాళ్ళ గురించి మనం చెడుగా ఏం కోరుకోము, వాళ్ళైతే కోరుతున్నారు. చిన్న పిల్ల పెద్ద ముస్లిం ఏమి లేకుండా వాళ్ళకి అసలు మనసు అనేది లేదు. వాళ్ళకి చంపేయాలి అంతే. వాళ్ళే యుద్ధం స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళే కుట్రలు అన్నీ స్టార్ట్ చేస్తారు, అంతే. ఉగ్రదాడి జరిగింది, ఉగ్రదాడిలో ముస్లిమ్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఆ జరిగిన ఘటనకి, దాడి ఏదైతే ఉందో దానికి మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు మన మతం ఏదైనా మనుషులు ఒకటే, కానీ మతాలు మనం పుట్టిన తర్వాతే మన మతాలు సృష్టించుకున్నాం, కానీ మనుషులు అయితే అందరూ ఒకటే. ఇప్పుడు ఉండే కులాలు ఉండే 2, ఒక ఆడ ఒక మగ, అంత తప్పితే లేదు. కానీ పల్లెటూరులో అవన్నీ వాళ్ళ ఊర్లో అయితే కొన్ని కులాలు అన్నీ ఉంటాయి, సిటీలో అయితే ఏం లేవు. కానీ ఈ కులాల పేర్లతో మాత్రం అసలు రాకూడదు, అంతే. చాలా మంది జమ్మూ కాశ్మీర్ అంటే చాలా మంచి ప్లేస్, అసలు చూడ్డానికి కూడా మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో వెళ్ళడానికి ఇప్పుడు భయాందోళనలోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. సో మీరు ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తారు? సార్, నాకైతే ఈ పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంతా వెతికి కంట్రోల్లో పెట్టి మీరు చంపుతారో ఏం చేస్తారో నాకు తెలియదు అయితే, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మన ఇండియా మనకు సొంతం. మన ఇండియాలోకి ఎవరు రాకుండా చూసుకోండి, కంట్రోల్గా ఉండండి. మీరు కంట్రోల్గా ఉంటే మేము చక్కగా చల్లగా నిద్రపోతాం ఇంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.